హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చిక్కుడుకాయ పచ్చి కొబ్బరితో చేసిన వేపుడు కూర చూద్దాము. ఇది చాలా ఈజీ, అందరూ ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా కమ్మగా కూడా ఉంటుంది కూర. ఇప్పుడు మనకి చిక్కుడుకాయలు సీజన్ కదా, లేతగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఇలాంటి కూరలు చేసుకోవడానికి బాగుంటుంది. కొంచెం ముదిరిపోతే కనుక మనం ఇగురు కూరలు చేసుకున్న లేకపోతే టమాటా వేసి చేసుకోవడానికి బాగుంటాయి. లేతగా ఉన్నప్పుడే వేపుడు చేసుకోవడానికి బాగుంటుంది. పండగ ముందు బాగానే ఉంటాయి చిక్కుడుకాయలు, పురుగు రాకుండా ఉంటాయి. పండగ వెళ్ళిన తర్వాత కొంచెం పురుగు వచ్చేస్తుంది. పురుగు వచ్చినప్పుడు వలవడం అంటే కొంచెం భయం వేస్తుంది కదా, చిరాగ్గా అనిపిస్తుంది. ఇలా లేతగా ఉన్నప్పుడు చిక్కుడుకాయలు వలవడం అంటే భలే ఇష్టంగా ఉంటుంది నాకు. ఈ కాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇవి డైరెక్ట్ అలా కూడా కడిగేసుకుని వేసేసుకోవచ్చు పోపులో. ఒక్కసారి కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికిస్తే పసరు వాసన పోయి ఈజీగా అయిపోతుంది కూర అని చెప్పి నేను కొంచెం కుక్కర్లో వెయిట్ పెట్టకుండా కొంచెం నీళ్ళు వేసి ఒక 5 నిమిషాలు పొంగొచ్చే వరకు ఉడికిచ్చానమాట. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది కూర. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికిచ్చేస్తాం కదా, ఎక్కువసేపు వేయించే పని ఉండదన్నమాట. దీనికి అవి ఉడికేలోపు మనం ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసుకుని 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారం పచ్చిమిర్చి కారమే అనమాట, ఇంక ఇందులో కారం వేయను. కొద్దిగా వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి చీల్చుకొని పెట్టుకున్నాను. అలాగే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అనమాట, పచ్చి కొబ్బరి. అంతేనండి వీటికి కావాల్సినవి. కొద్దిగా నూనె వేసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి ముందుగానే. నూనె బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు పోపు దినుసులు వేసేసాను చూడండి. అవి కొంచెం చిటపడమనగానే వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఈ పోపులు కొంచెం వేగుతున్నప్పుడు సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి, లేదంటే పోపు మాడిపోతుంది. ఇవి కొంచెం వేగిపోగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసాను. ఇలాంటి కూరలు చేసినప్పుడు దగ్గరే ఉండాలండి, లేదంటే కొంచెం అటు ఇటు వెళ్తే మాడిపోతాయి. పోపు మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. పోపు మాడితే కూర అంతా చేదు వచ్చేస్తుంది. ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా, ఇప్పుడు కూరకి సరిపడా పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. చిక్కుడుకాయలు బాగా మెత్తగా ఉడికిపోయాయండి, నేను కొంచెం లేటుగా తీసాను. అంతసేపు అవసరం లేదు అస్సలు, లేతగా ఉన్నాయన్నమాట, చాలా లేతగా ఉన్నాయి. కొంచెం ఉడికిస్తే చాలు, పసరవాసన పోయేంత వరకు. ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, నేను చూపించలేదు. ఉప్పు వేసుకుంటే కనుక ముక్కలకి, గింజలకి ఉప్పు బాగా పడుతుంది. ఇంకా దీంట్లో అంతగా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నాను కాబట్టి వేస్తున్నాను, లేదంటే ఉప్పు వేసే పని లేదనమాట. మనం ముక్కల్లో వేసేసుకుంటే. కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఉప్పు వేసాను. ఇవి కలుపుతూ వేయించుకోవాలి మీడియం హీట్ మీద. ముక్కలు బాగా మెత్తగా అయిపోయాయి కదా, కలుపుతుంటే చితికిపోతున్నాయని చెప్పి నేను లైట్గా కలుపుతున్నాను. అంతేనండి, ముక్కలు కొంచెం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి వేసేసుకుంటే సరిపోతుంది. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఏమీ అంతసేపు వేయించక్కర్లేదు, ఒక 2 మినిట్స్ కొంచెం వేయిస్తే సరిపోతుంది. పచ్చి వాసన పోయేంత వరకు పచ్చి కొబ్బరి వేగితే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంది కదండి, ఎవరైనా చిన్నపిల్లలు కూడా చేసేసేటట్టు ఉంటుంది ఈ కూర. ఈజీగా ఉంటుంది, అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అయిపోయిందండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఇది
చారు అలాంటివి పెట్టుకున్నప్పుడు కూరతో తినేయచ్చు అనమాట. ఒక్క కూరతోని అంత కమ్మగా ఉంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు అది సరిపోకపోతే కొంచెం వేసేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. నాకు ఉప్పు అన్నీ సరిపోయాయి కరెక్ట్గాని. నేను ఇంకా స్టవ్ బంద్ చేసేస్తున్నాను. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే చిక్కుడుకాయ పచ్చి కొబ్బరి కూర రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో చారు ఏదైనా వేసుకున్నా, పప్పు చారు ఏమన్నా వేసుకున్నా ఈ కూర పక్కగా బాగుంటుంది. చిక్కుడుకాయలు వచ్చే కాలంలో చిక్కుడుకాయలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కదా, ఏదో రకంగా. అంతేనండి, అయిపోయింది కదా. మీలో ఎంతమందికి ఈ కూర తెలుసో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.